విశాఖ జీవీఎంసీ 66వ వార్డు కార్పొరేటర్ ఏపీ స్టేట్ హజ్ కమిటీ మెంబర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఉమ్మడి అభ్యర్థి అమర్నాథ్, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. అమర్నాథ్ మాట్లాడుతూ ముస్లిం 4% రిజర్వేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం టచ్ చేసే సత్తా ఎవరికీ లేదని అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయంలో ముస్లింస్కి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ వంటి కాలు మీద తపస్సు చేసే కొంగ కథ చెప్పారు. అలాగే ముస్లిం యువత రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి నాసిర్, ఫారూకీ, జహీర్ అహ్మద్, ఏపీ స్టేట్ మైనారిటీ సెక్రటరీ ఎస్ఎండి గౌస్, 66 వార్డు మైనారిటీ ప్రెసిడెంట్ షఫీ, షౌకత్ ఆలీ, ఫైజు రెహమాన్, రబ్బానీ, నజీర్, చోటుబాయ్, రుక్మాన్, దుబాయ్ భాషా, షకీలా, షమీమా, ఆలియా నురని, అబ్దుల్ ముసిఫర్ తదితరులు పాల్గొన్నారు. जगह नहीं है कि 7 एमएलए को अभी जो दिया है, 5 एमएलए को लास्ट टाइम दिया है, कोई गवर्नमेंट आज तक हमारे कौम को कोई इज्जत नहीं दिया। अभी तक इतना इज्जत तो कोई नहीं दिया। हम लोग को अल्लाह के फजल करम है और हमारे बुजुर्गों की दुआ है। आज सियासत में हम लोग बहुत आगे है, मतलब प्रेजेंट के लिए हमें आगे है, लेकिन और पीछे है। लाइन में रखिए, मदीना भाई ऊपर అండదండలు చూపించి ఈరోజు ఎన్నో ప్రేమ అనురాగాలతో 2019లో ఏ విధంగా జగనన్న నుంచి కూడా మా ముస్లిం మైనారిటీస్కి ఎంతగానో ప్రోత్సహించి అలాగే మైనారిటీ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా పెద్దపీట వేసి ఈరోజు మనందరికి కూడా ఎమ్మెల్సీలుగా, 2 మేయర్లుగా, జెడ్పీటీసీ ఒకరుగా, జెడ్పీటీసీ 51 మంది వచ్చారు, ఎంపీటీసీ 51, అలాగే జనరల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా 6, జనరల్ కార్పొరేషన్ డైరెక్టర్స్గా 46, అలాగే క్యాస్ట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా 8 మంది, క్యాస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్స్గా 59 మంది. రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఇంతకన్నా గొప్పగా కూడా మనం ఎప్పుడు చెప్పగలేము. మనందరికి కూడా రాజకీయ పరంగా మన అందరి మైనార్టీ సోదరులు ఎంతో మంది మనం జగనన్నని మరవలేని విధంగా జగనన్న చేస్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఎందుకంటే ఇంత హఫీజ్ ఖాన్ గారికి రాజ్యసభకి పంపించే విధంగా ఈరోజు వాగ్దానం చేసిన ఘనత మన వైఎస్ జగన్. ఎన్నో విధాలుగా కరోనా వచ్చిన సమయానికి కూడా 5 సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రభుత్వం నడిచింది. దాంట్లో 2 గమనించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. మనం 3 సంవత్సరాల లోపు ఈ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా డొనేషన్లు కట్టుకునే రోజులు ఉన్నాయి. మనం ఈ రోజు ప్రతి మదర్సాకి, ప్రతి ఒక్క కబర్స్థానికి కూడా 1 కోటి రూపాయలు అని చెప్పేసి మనం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. మనం ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ మన మైనారిటీ సోదరులకి ఇంత పెద్ద పీట వేసి ఈ రోజు మేమందరం కూడా రోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంబార్కేషన్ పాయింట్ అనేది విజయవాడకి తీసుకొచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం గట్టిగా తెలియజేసుకుంటాం. ఈ రోజు 24 గంటలకు వెళ్ళవసరం లేదు. మనం 12 గంటల ముందు మనం విజయవాడ వెళ్తే మనం ఎప్పుడో మనం హజ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం 12 గంటల ముందు వెళ్తే సరిపోతుంది. మనకి ఇది తయారు చేసింది, ఇది తెచ్చింది మొత్తం కూడా మన మైనారిటీలకి, మన మైనారిటీ సురక్ష గురించి లాస్ట్ టైం కూడా మీ అందరు ఫ్లైట్ ఛార్జెస్ ఏదైతే ఎక్కువ ఉన్నాయో అదంతా భరించింది మన జగన్ అన్నే. ఎవరికి కూడా ఏ మైనారిటీ సోదరు కూడా ఇబ్బంది పడకూడదు. హైదరాబాద్లో వెళ్తే 70,000 రూపాయలు ఎక్కువ అని చెప్పేసి మిగతా పార్టీలు హేళన చేశారు, కానీ ఏ ఒక్క మైనారిటీ సోదరులు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ రోజు కూడా 60,000 చొప్పున మీ అందరికి కూడా ఇచ్చే ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికి కూడా మంచి చేసే, మనందరి మైనారిటీలకి మంచి చేసే పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ. మనమందరం కూడా ఇంత ధైర్యంగా ఈ పేపర్ పాంప్లెట్ ద్వారా ప్రతి ఇంటికి చేర్చాలి, ఇది వాట్సాప్ ద్వారా మీ అందరు చేర్చాలి. ఇంత గొప్ప ఘనత మన టీడీపీ కానీ, జనసేన కానీ ఇవన్నీ చేయగలదా అని చెప్పి ఒకసారి ప్రశ్నిస్తూ ఉన్నాం. మనం
ఈరోజు మనకి చేసింది, మన మైనార్టీలు చేసింది ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అని చెప్పి పేపర్ చూస్తే సరిపోతుంది మనం. ఇది మన ధైర్యం, మన జగనన్న అని చెప్పేసి మనమందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మనమందరం కూడా గొప్పగా చెప్పుకునే విధం ఉత్తమ పార్లమెంటరీ అవార్డు గ్రహీత ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన విశాఖపట్నానికి ఒక ఎంపీ అభ్యర్థిగా రెండు సార్లు ఎంపీ చేసిన మా వైజాగ్ శ్రీహరిపురం ఆడపడుచు, ఇక్కడ అందరూ కూడా సుపరిచితురాలు మన బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా ఎన్నో సాగలుగా చేసి అందరికీ సుపరిచితమైన కుటుంబం మన బొత్స ఝాన్సీ మేడం గారి కుటుంబం. ఆవిడకి కూడా మనమందరం కూడా శ్రీహరిపురంలోనే పుట్టినీళ్ళు. మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే 24 గంటలు కూడా మన ఎంపీ గారి ఇంటికి వెళ్ళినట్టు కాదు, మన ఇంటికి వెళ్ళినట్టు అని చెప్పి ధైర్యంగా మనం వెళ్ళొచ్చు. మన వాళ్ళ ఇంటికి ఎప్పుడు కూడా మన ఇంటికి వెళ్ళి ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సాధక బాధకాలు ఉన్నా సరే మనం మేడం ఈ యొక్క ఇది ఉందని చెప్పి ఫోన్లో చెప్తేనే పలికే కుటుంబం వాళ్ళది. ఎన్నో రాజకీయాలు ఇవన్నీ చూసి మన మైనార్టీస్ అందరూ కూడా అండదండిగా ఎప్పుడు ఉంటారని చెప్పేసి మనమందరం మనం ఆకాంక్షిస్తూ, అలాగే మేడం ఉంటాయి ఎప్పుడు మన ప్రభుత్వం, ఎప్పుడు మీ అండదండలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మా మైనార్టీల గురించి ఎప్పుడు ఆలోచించే వ్యక్తి. మీరు కూడా మాకు వైజాగ్లో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అందరికీ కూడా మీ ఒకసారి ప్రతి ఒక్కరు గమనించండి. ఎవరికైనా 2014 నుండి 19 వరకు వాళ్ళ రూలింగ్ ఉండేది. ఒక్క ముస్లిమ్స్ కూడా ప్రతినిధిగా ఉన్నాడా? ఎక్కడన్నా చైర్మన్ లేడు, ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు. మన కష్టం ఎవరు చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోలేము. కానీ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో 5 ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు, చైర్మన్లు ఇచ్చారు. ఈ ఘనత ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అంటే ముస్లింస్ మైనార్టీ పార్టీ నుంచి మనము గుండెల మీద చేసి చెప్పగలం. మన పార్టీ ఏదంటే వైఎస్ఆర్ పార్టీ అనేసి మన గతంలో చూసాం. ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా ఎవరితో మాట్లాడుకోలేము, ధైర్యంగా చెప్పుకోలేము, ధైర్యంగా తిరగలేము. ఈ రోజు కాలెత్తుకొని తిరుగుతున్నాము. నా పార్టీ జగనన్న ఎన్నుకున్నాడు, నా మీద ఈగ అయితే ఆయన వచ్చి మిమ్మల్ని రాయితో కొడతాడు, ఆయనే మనందరికీ రక్షిస్తాడు, మనందరికి గుండెలు పెట్టుకొని చూస్తున్నాం అనేసి మనం ధైర్యంగా తిరుగుతున్నాం, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. పిహెచ్సి మసీదులో ఖబరస్థాన్ గురించి మనం 100 వెళ్ళినప్పుడు మనం ఉంది 10 మంది, ఆడ 100 మంది ఉన్నారు. కానీ జగనన్న మండలి భయం చేసి భయంతో మనం ముందుకు రాలేదు, మన మీద హ్యాండింగ్ చేయలేదు. మనం అలాగా దక్కించుకున్నాం. మనకు చూసింది అమ్మ, గతంలో చూస్తున్నాం. ఏ ప్రభుత్వంలో కూడా తల్లి మీ అకౌంట్లో ₹1 డబ్బులు వేశారా? ఎవడన్నా ₹1 వేశాడా? 2,70,000 కోట్లు మన జగన్మోహన్ రెడ్డి గారు అతని సామర్థ్యాన్ని గుర్తించి పరిశ్రమలో ఐటీ ఇచ్చారంటే అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి అతన్ని అంటే మన ఎగ్జిస్టెన్స్ మనం కాపాడుకోవాలి. మన ముస్లింలు కాపాడే ముస్లింలు ఉన్నారు. ఇది భారతదేశ చరిత్ర. ఈ చరిత్రని గమనించవలసిన బాధ్యత బీజేపీ వాళ్ళకి ఉంది. కాబట్టి ఎలాంటి సమస్యలైనా మైనార్టీ సమస్యల్ని మేమందరం కూడా పోరాడి సాధించే మన జగనన్న గారికి తీసుకెళ్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మనం వేసే ఓటు, ప్రతి ఓటు కూడా అది మళ్ళా 5 సంవత్సరాల పాటు ప్రగతి బాటలో ఉండాలి. ఓటు చాలా విలువైనది. ఓటు విలువను పెంచే విధంగా ఉండాలంటే మనకి మన గురించి పట్టించుకొని ప్రజల్లోని అందరినీ కూడా కన్నబిడ్డల్లో చూసుకునేవారు ఎవరు, మనకు అందుబాటులో ఉండేవారు ఎవరు, పిలిస్తే పలికే వ్యక్తులు ఎవరు, మన కష్టానికి కష్టం తన కష్టం అని భావించేవారు ఎవరు, అలాంటి వారిని ఈరోజు మనం అందరం కూడా ఖచ్చితంగా మన ఓటైన ఆయుధంతో ఈరోజు ఏ రాజకీయ నాయకులైనా శాసించవచ్చు. ఏ రాజకీయ ఈరోజు దానైనా సరే ఖచ్చితంగా శాసించి ఈరోజు చెప్పాలంటే ఓటు ఈవేళ మన చేతిలో ఒక పెద్ద అస్త్రం. మరి అటువంటిది 13వ తారీఖు నుండి ఒక్కసారి పెద్దలందరూ మాట్లాడినప్పుడు గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో చేసిన వాటికి ఇప్పుడే వారు ఏమేమి చేశారనేది అంతా ఇందులో ఇస్తే అసలుకి చాలా వివరంగా అన్నీ పెట్టి పాంప్లెట్స్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు కేవలం కంటి తుడుపుగా కేవలం 2,600 కోట్లు పడితే 5 సంవత్సరాల్లోని
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి వారు ఇచ్చిన అయితే 23,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకి ఇవ్వటం జరిగిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కడంటే మనల్ని చాలా చులకనగా, సంఘంలో చాలా తక్కువగా ఆయన మాట్లాడినప్పుడు కూడా మాటలు చూస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు అంత అనుభవం అంత ఇదేనని చెప్పుకోవడమే కానీ పెద్దలు మాట్లాడినప్పుడు వారు ఎలాంటి పరిస్థితి వాళ్ళు డైరెక్ట్గా వారు తెలుసుకున్నారు, వారు చెప్తున్నారు. కానీ వారి మాటల్లోనే ఈయన మెకానికల్ చేసుకునేవారు, మాంసం కొట్టేవాళ్ళు, వాళ్ళ గురించి పట్టించుకొని రిజర్వేషన్ ఏంటి, వాళ్ళు ఆ స్థాయిలో ఉండాలి కానీ పై స్థాయికి రావడం ఏంటనేసి అని మాట్లాడే అటువంటి మాటలు ఏమైనా ఆయనకి అసలు ఉందా లేదా, ధీమా ఖరాబ్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశం ఒక ఇంజిన్ అయితే ఆ ఇంజిన్ నడిపించడానికి సరైన మెకానిక్ అంటూ లేకపోతే ఆ దేశం అంతా అల్లకోలం అయిపోతుందనే మాట వాళ్ళ మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరికి తెలియాల్సిన పని ఉంది. ఈరోజు మెకానిక్లే నన్ను వాళ్ళు తురునాడుతారా ఏమనుకుంటున్నారు? మనందరం కూడా ఒక సమైక్యతో ఐక్యతతో ఏ కార్యక్రమం చేసినా హిందూ ముస్లిం బాయ్ అనుకొని చేసుకునే అటువంటి సంస్కారవంతులు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పెద్దలన్నట్టుగానే వారి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో, వారి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయో ఈరోజు అధికారంలో రాగానే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారంట. గతంలో ఇలాగా అన్నప్పుడు సత్యాగ్రహ కమిషన్ ఏదైతే ఉందో రాజేంద్రనాథ్ గారు పెట్టింది, దాంట్లో 72 అంశాలు ఉంటే మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయాలని పార్లమెంట్లో గట్టిగా లేవనెత్తి వాటి అన్నింటినీ కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా వరకు ముస్లిం పెద్దలందరినీ కూడా ఆ రోజు ఆ జేఏసీని అందరు పిలిపించి మాట్లాడి సుమారు నాకు తెలిసి 67 అంశాలు క్లియర్ చేశారు. ఆ కమిషన్లో కూడా నా కమిటీలో కూడా నన్ను కూడా పంపించారు. అంటే చెప్తున్నాను, అలాగా అది ముస్లిం చట్టమైనా హిందువులు కూడా లేవనెత్తింది కాబట్టి ఆవిడని కూడా వెళ్ళి మాట్లాడమని అనేవారు. అంటే ఏవో 2-3 అయితే ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఇంకా ఒక కొత్త కమిటీని కూడా వేశారు. ఆ కమిషన్ ద్వారా దాన్ని కూడా చర్చించి విస్తృత ప్రయోజనం ఈరోజు ముస్లిం సోదరులకి జరగాలి, ఆ కుటుంబాలకు జరిగే అంశం మీద డిస్కస్ చేసి చేయమని చెప్పని నేనుండే టైంలో. మరి దాని తర్వాత ఫర్దర్ ఫార్వర్డ్గా ఇంకేమైనా కొత్త వచ్చాయంటే మీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలియాలి వాటి గురించి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనందరి ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు, మరి వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే వారి పాదయాత్రలోనే ముస్లిం సోదరులు పడుతున్న అవస్థలు, కష్టాలు, వారు ఎంత శ్రమిస్తున్నారు, వారి పిల్లల తాలూకా పరిస్థితులు అవన్నీ చూశారు కాబట్టి ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి. అప్పుడే వారి కాళ్ళ మీద వారు నిలబడి వారి కుటుంబాలు బాగుండాలనే 4% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మరి వారిది. వాటిని ఇంకా తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిజర్వేషన్ అలాగే తీసుకెళ్ళడంతో పాటు ఈరోజు అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి అటు పూజారులు అవనండి, అటు పాస్టర్లు అవనండి, మన దగ్గర ఉన్న మౌలానులు అవనియండి, ఎవరికైనా సరే వీరందరికీ కూడా గతంలో ఉన్న దానికంటే ఈరోజు పెంచుతూ ఈరోజు వారి గౌరవతని ఇవ్వటం, మరి ఇట్లాంటివి చేయటంతో పాటు ఈరోజు పవిత్రమైన మక్కాకు వెళ్దామంటే మా ఇమ్రాన్ భాయ్ అందులోని కమిటీలో వారు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఎంతమందిని ఏదో పంపించడానికి గతంలోనే ఇబ్బంది పెట్టి చేసేవారు. ఈరోజు అలా కాదు, మన రాష్ట్రం నుంచి వెళ్ళడానికి ప్రతి సంవత్సరం ఇంతమందికి ఇవ్వాలనే ఆలోచనతో వారు వెళ్తున్న వారందరూ కూడా ఈరోజు మక్కాకి పంపించి అక్కడి నుంచి కూడా పవిత్రమైన ఆ పుణ్యస్థలాన్ని కూడా దర్శించుకుని వచ్చే అవకాశాన్ని కూడా ఈరోజు చేస్తున్నారు. పెట్టబట్టే ఎంతమందో ఈరోజు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని అన్నీ అలా మోసం చేయడం ఆ కుటుంబంలో అలవాటు అయిపోయింది. ఏం చేసినా చెల్లిపోతుంది, మళ్ళీ ప్రజలు మాకు ఓటేస్తారనే భ్రమలో ఉన్నారు. దయచేసి మరి ఆయన చేసినవన్నీ కూడాను ఆ కొంగ జపాన్ని మాత్రం మీరు నమ్మకండి. కొంగ జపాన్ కథకి తెలుసు కదా అందరికీ.
తెలుసా లేదా? కొంగ చెప్పం కదా అందరికీ తెలుసు. ఏమ్మా తెలుసు కదా? తెలుసా లేదా? తెలియదంటే చెప్తాను. కొంగ అది మా సోదరు తెలుసు అని చెప్పారు కాబట్టి కొంగ ఒక దగ్గర తపస్సు చేస్తూ ఉంటుంది అంటున్నారు. నిన్నొచ్చి మోడీ గారు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి, మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఈరోజు నెంబర్ 1గా మనకి నిలబడింది. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలోని ఆంధ్ర రాష్ట్రం, అన్ని రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రమే ది బెస్ట్ వన్ అనుకొని ఏ విధంగా ఇచ్చింది. పరిపాలన బాగోకపోతే, పరిశ్రమలు రాకపోతే ఏ విధంగా ఇస్తుంది. అంత ప్రధానమంత్రి గారు అయిన వారు పక్కనే స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ మాట్లాడడం అంటే చాలా బాధాకరంగా ఉంది. రెండవది, ఈరోజు గ్రోత్ సబ్సిడీగా ఏ విధంగా ఈరోజు నీతి ఆయోగ్ లాంటి వారి సంస్థే కదా, మరి ఆ విధంగా ఉన్నదాన్ని గ్రోత్ సబ్సిడీగా ఈరోజు విశాఖపట్నాన్ని భారతదేశంలో 4 ప్రాంతాలు ఇస్తే విశాఖపట్నాన్ని కూడా ఈరోజు ఇచ్చిందంటే ఈరోజు అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. ఏంటి వారు మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంది. ఈరోజు ముంబైని ఇచ్చారు, సూరత్ని ఇచ్చారు, వారణాసి ఇచ్చారు, మన విశాఖపట్నాన్ని ఇచ్చారు. మరి విశాఖపట్నాన్ని ఇచ్చినప్పుడు ఎంత అభివృద్ధి మూలాలు వాళ్ళు సవత ప్రేమ చూపించి మనకి ఎన్నో ఇబ్బందులు పడినా సరే ఈవేళ మొక్కమూని ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా భావించి ప్రజలకు కావాల్సినవన్నీ చేస్తున్న అటువంటి కార్యక్రమం వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని వెళ్తున్నారు. మరి అవి కనిపించట్లేదా అని అడుగుతున్నాను. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లోని మనకి ఏది తీసుకున్నా, ఏది చేసినా మనం ఈరోజు డెవలప్ చేస్తాము. ఓటమి భయం పట్టుకుంది, కూటమికి ఓటమి భయం పట్టుకుంది. ఒంటరిగా పోరాడే సత్తా లేక కూటమి జతకట్టారు. కూటములు ఎన్ని జతకట్టినా ఏం చేసినా ఈరోజు ప్రజాబలంతో ఉండి నీతికి నిజాయితీకి నిలువుటద్దంగా ఈరోజు ప్రజలే మా బలంగా తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తాలూగా అండదండ ఉన్నంతకాలం ఆయన సూర్యచంద్రులంత వరకు పరిపాలన సాగుతుంది. ప్రజాబలం ఎప్పుడు ఏ విధంగా ఉండాలంటే ఈరోజు ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్కటి చేసుకున్న నాడు ఈరోజు ప్రజల గుండెల్లో నుంచి జగన్ ముద్ర వేసుకున్న జగన్ లాగా ఈరోజు ఉండాలి. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా చేయాలంటే మన తాలూకా ఆయన పరిపాలన వస్తేనే, పరిపాలన రాజధాని వస్తేనే మన పిల్లల తాలూకా బంగారు భవిత అవుతుంది. ఈవేళ 1,00,000 కోట్లతో మిషన్ విశాఖ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. సన్మానం చేయాల్సిందిగా బొత్స ఝాన్సీ గారికి కోరుతున్నాం. బొత్స ఝాన్సీ గారికి మున్ని గారు, షకీల, మున్ని, షమీమా. దయచేసి అందరూ కూర్చోండి. అమర్ గారు వస్తున్నారు, దాంట్లో ఉన్నారు, కూర్చోండి. అందరికీ నమస్కారం. ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు పెద్ద ఎత్తున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారు చాలా వేదికల మీద, చాలా సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం సోదరులకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్స్ ని రద్దు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ 4% రిజర్వేషన్ ని కొనసాగించేటువంటి బాధ్యత, పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు నిన్న బహుశా గాజువాకలో అలాగే చాలా మీటింగ్లో చెప్పారు, అవసరమైతే ఢిల్లీ పీఠాలు బద్దలు కొడతాననేటువంటి మాట మీకోసం. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదరులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత కుటుంబ సభ్యులతో సమానం. మీరు కూడా అదే రకంగా వారిని ఆదరించారు, అభిమానించారు. జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా మంచి భవిష్యత్తుని అనేక సందర్భాల్లో మైనారిటీలకి రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి దాంట్లో గతంలో 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఈసారి 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అలాగే అనేక మందికి గతంలో ఎమ్మెల్సీలు ఇచ్చాం, రానుటువంటి కాలంలో రాజ్యసభ ఇస్తామని చెప్పారు. కార్పొరేషన్ పదవులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అత్యంత ఇంపార్టెంట్ ఏపీఎండిసి చైర్మన్ కూడా మన ముస్లిం మైనారిటీ సోదరి మనకి ఇచ్చినటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మనం చేసి ఆ బాధ్యత తీసుకున్నాం. ముఖ్యంగా
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అంజద్ బాషా గారిని 5 సంవత్సరాల పాటు డిప్యూటీ సీఎం గా పెట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. రానటువంటి కాలంలో మరింత మన ముస్లిం మైనార్టీ సోదరులకి మంచి చేసేటువంటి బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా గాజువాకలో కూడా దాదాపు 20-25 వేల మంది ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు. గాజువాకలో కూడా ఇప్పటికే మీ సోదరుడు ఇమ్రాన్ కార్పొరేటర్ గా ఉన్నారు. వారితో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా బాషా గారు డైరెక్టర్ గా, అనురాణి గారు డైరెక్టర్ గా ఉన్నారు. రానటువంటి కాలంలో మరింత రాజ్యాధికారం, ఉన్నతమైనటువంటి నామినేటెడ్ పదవులు గాజువాక నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసినటువంటి నాయకత్వానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపునిచ్చేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా